హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కమ్మటి పెసర్లతో పుల్లకూర ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా టేస్టీగా ఉంటుంది. అద్భుతంగా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం ఒక కప్పు పచ్చ పెసర్లని తీసుకొని దోరగా వేపుకుంటున్నానండి. వేపి చేసుకోవడం వల్ల ఈ చారు చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యి బాగా వేగిన తర్వాత కుక్కర్లోకి తీసేసుకొని బాగా వాష్ చేసుకుంటున్నానండి. వాష్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్, 2 టమోటాలు, పండుమిర్చి కొద్దిగా, అలాగే కొద్దిగా కరివేపాకు, పావు టేబుల్ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసి ఇందులోనే 3 కప్పుల వాటర్ వేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. చూడండి 4 విజిల్స్ వచ్చిన తర్వాత మనకి పర్ఫెక్ట్‌గా ఉడికిపోయండి పెసలు. ఇప్పుడు వేడి మీద కొద్దిగా చింతపండు కూడా వేసి స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి. పోపు కోసం టేబుల్ స్పూన్ ఆయిల్, కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసి బాగా వేపుకోవాలండి. 3, 4 క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి దోరగా వేపుకోవాలండి. ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా వేపుకొని మనం స్మాష్ చేసి పెట్టుకున్న సాంబార్లోకి వేసి మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ మరిగించుకుంటే ఎంతో టేస్టీ